రైట్. కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లోక్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అధిష్టానం సూచన మేరకు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లోక్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ముకుందన్ అడిగి తెలుసుకుందాం. ముకుంద, సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఈ రోజు అధికార పంపిణీకి సంబంధించిన ఈ రాజకీయ వ్యవహారాల్లో కర్ణాటక సంబంధించి ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన తర్వాత సీఎం సిద్ధరామయ్య నేను రాజీనామా చేస్తానని చెప్పేసి మంత్రివర్గ సభ్యులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే తాను రాజీనామాకు చేస్తానని చెప్పేసి 2:30కు ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలకు ఇప్పుడు లోక్ భవన్ కి బయలుదేరి వెళ్లారు. బట్ అక్కడ లోక్ భవన్ లో గవర్నర్ లేకపోవడం వల్ల ఆయన కార్యదర్శి ఒకతను ఉన్నారు. ఆయన ప్రభుశంకర్ కి అది మామూలుగా రాజీనామా పత్రం ఇస్తే వాళ్ళు స్వీకరించలేదు. ఎందుకంటే ఇది టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ పత్రాన్ని నేను స్వీకరించడం కుదరదని చెప్పాడు. దానివల్ల ఈ రాజీనామా పత్రాన్ని మళ్ళీ తిరిగి 7:30కి మళ్ళీ మధ్యప్రదేశ్ కి వెళ్లిన ఈ రాష్ట్ర గవర్నర్ మళ్ళీ 7:30కి వస్తారని చెప్పి అక్కడ లోక్ భవన్ సమాచారం అందించింది. ఈ కారణంతో ఆయన సిద్ధరామయ్య తిరిగి తన కావేరీ భవన్ కి రావడం జరిగింది. కావేరీ భవన్ లో ఇప్పుడు 3:30కు అతను స్పెషల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ లో తనకు సంబంధించిన ఇది సెండ్ ఆఫ్ కు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ గా అందరు చెప్తూ ఉన్నారు.